హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఐఎంపీ బిట్స్ ఏవిఎస్ సంబంధించినటువంటి ఐఎంపీ బిట్స్ అయితే చూద్దాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం అరిటాకులో భోజనం ఎందుకు చేస్తారంటే ఖనిజ లవణాలు ఉండడం వల్ల. గ్లోబల్ వార్మింగ్ అంటే మనం నివసిస్తున్న భూమి అనేది రోజు రోజుకి వేడెక్కడాన్నే ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. చిన్న పేగు యొక్క పొడవు ఎంతంటే 6 మీటర్లు. పవన విద్యుత్తును ఎలాగా ఉత్పత్తి చేస్తారు అంటే గాలి మరల వలన. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం ఖనిజ లవణాలు ఉండడం వల్ల అరిటాకులో భోజనం చేస్తారు. గ్లోబల్ వార్మింగ్ మీన్స్ భూమి వేడి ఎక్కడం. చిన్న పేగు పొడవు చూస్తే 6 మీటర్లు. పవన విద్యుత్ అనేది ఎలా తయారవుతుంది అంటే గాలి మరల వల్ల పవన విద్యుత్ అనేది తయారవుతుంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టాపిక్, గ్రెటా థర్న్బర్గ్ అనేటువంటి పర్యావరణవేత్త ఏ దేశానికి చెందిన వారంటే స్వీడన్. చిప్కో ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970. లెనిన్ దుస్తులను ఎలా తయారు చేస్తారంటే అవిసె మొక్కల నుండి. గేల్ అనగా ఏ రకమైన పవనం అంటే బలమైనటువంటి పవనం. నాడీ వ్యవస్థ అంటే ఏంటి? మెదడు, వెన్నుపాము, వెన్నెముక, నాడుల సంయుక్తని నాడీ వ్యవస్థ అని పిలుస్తారు. గ్రెటా థర్న్బర్గ్ పర్యావరణవేత్త, స్వీడన్. చిప్కో ఉద్యమం అనేది స్టార్ట్ అయింది 1970. లెనిన్ దుస్తులు అనేవి అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు. గేల్ అనగా బలమైనటువంటి పవనం. నాడీ వ్యవస్థ అంటే మెదడు, వెన్నెముక, నాడులు మూడింటిని కలిపి నాడీ వ్యవస్థ అని పిలుస్తారు. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే పరాగ సంపర్కంలో ప్రముఖ పాత్ర వహించేటువంటి కీటకాలు ఇక మనం చూస్తే సీతాకోక చిలుకలు, తేనెటీగలు. సస్య రక్షణలో భాగముగా రైతులు ఉపయోగించేటువంటి పద్ధతులు క్రిమి సంహారకాలు వాడడం, అదేవిధంగా దిష్టి బొమ్మలు ఉపయోగించడం, కంచెలు వేయడం. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు ఏ నదిపై నిర్మించబడింది? 1967 సంవత్సరం కృష్ణా నదిపై. ప్రకాశం బ్యారేజ్ ఎప్పుడు ఏ జిల్లాలో నిర్మించడం జరిగిందంటే 1957 సంవత్సరం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కృష్ణా నదిపై. కృష్ణా నది జన్మస్థలం చూసినట్లయితే మహారాష్ట్రలోని మహాబలేశ్వర కొండల్లో మరి జన్మించడం అయితే జరిగింది. ఇంక మనం నెక్స్ట్ చూసినట్లయితే ఏ జిల్లాల మధ్య ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడం జరిగింది? తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో ధవళేశ్వరం ఆనకట్టని నిర్మించింది. ధవళేశ్వరం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించింది. జిల్లాల విభజన జరిగిన తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిగా అయిపోయింది అనమాట. తుంగభద్ర నది కర్నూలు నగరానికి ఏ సంవత్సరంలో వరద వచ్చిందని తుంగభద్ర నది వల్ల 2009లో. పంట సాగులో సేంద్రియ ఎరువులు వాడకాన్ని ఏమంటారంటే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ పంట సాగులో సేంద్రియ ఎరువులు వాడకం. శైవిలాలు తినేటువంటి కప్ప లార్వాలను ఏమంటారు? టాడ్పోల్ అంటారు. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడేటువంటి ఆహార పదార్థాలు పాలు మరియు వెన్న మరియు ఎగ్స్ అండి, గుడ్లు అండి. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మరెన్నోటువంటి అద్భుతమైన వీడియోస్ మేమైతే రూపొందించడం సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా వాచ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇంకా మీకు ఏదైతే కంటెంట్ కావాలో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మేము తప్పనిసరిగా మీకు ఆ యొక్క కంటెంట్ అందించడానికి మనం సిద్ధంగా ఉంటాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఇష్టమైనటువంటి అర్థమైనటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో కాంపిటేటివ్ సంబంధించినటువంటి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛానల్ను మొత్తంగా చూడండి. మీ ఛానల్ అనేది మీ యొక్క సపోర్ట్ మీద నడుస్తుంది. ఇంకనూ మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.